హలో అండి. హాయ్. నమస్తే అందరికీ. సో, మనమిత్ర స్టాండీ డిస్ట్రిబ్యూషన్ ఎవరి లాగిన్‌లో చేయాలి? ఎలా చేయాలి? అని చాలామంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించి మెయిన్‌గా ఈ మాడ్యూల్ అయితే పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వాళ్ళ యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్‌లో లైవ్‌లో ఉంది. అండ్ ఈ యొక్క స్టాండీస్ జీఎస్‌డబ్ల్యూఎస్ ఆఫీస్ నుంచి వన్స్ మండల్ ఆఫీస్‌కి రిసీవ్ చేసుకున్నాక, మండల్ ఆఫీసెస్ నుంచి సెక్రటేరియట్స్‌కి వస్తాయి. వచ్చిన వెంటనే కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆ యొక్క మనమిత్ర స్టాండీని ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ చేయాలి. వన్స్ ఇన్‌స్టాలేషన్ చేశాక దాని యొక్క కన్ఫర్మేషన్ స్టాండీ రిసీవ్ చేసుకున్నామా లేదా? స్టాండీని ఇన్‌స్టాలేషన్ చేశామా లేదా? స్టాండీ కండిషన్ ఎలా ఉంది? బావుందా లేదా? ఈ 3 థింగ్స్ వాళ్ళ యొక్క యాప్‌లో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్టాండీ ప్రాపర్‌గా లేదు అన్నా కానీ అది యొక్క డ్యామేజ్‌ని ఫోటో అప్‌లోడ్ చేస్తే అనదర్ కొత్త స్టాండీ అనేది వాళ్ళ సెక్రటేరియట్‌కి వస్తుంది. సో, దానికి సంబంధించి యాప్‌లో ఎలా చేయాలి అనేది చూద్దాం. స్టాండీ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత పంచాయత్ సెక్రటరీ యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్‌లో లాగిన్ అయిన వెంటనే వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిన వెంటనే యాప్‌లో ఈ విధంగా మనమిత్ర స్టాండీ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనమిత్ర స్టాండీస్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ పైన క్లిక్ చేయగానే ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ మనమిత్ర స్టాండీ రిసీవ్డ్ ఆర్ నాట్ అన్నప్పుడు. సో, మనమిత్ర స్టాండీ హాస్ బీన్ రిసీవ్డ్ ఆర్ నాట్ అనే క్వెషన్‌కి యెస్ ఆర్ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్నట్టయితే యెస్, లేకపోతే నో అని చెప్పి. ఒకవేళ యూజర్ సెలెక్ట్ చేశారు నో అని చెప్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనే దానికి రీజన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒకవేళ సెక్రటేరియట్ స్టాఫ్ రిసీవ్ చేసుకున్నాము అన్నట్టయితే అప్పుడు ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో, వన్స్ ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ నో రిసీవ్ చేసుకున్న తర్వాత నో అని సబ్మిట్ చేస్తే ఆ యొక్క ఫోటో అనేది స్టాండీ యొక్క కండిషన్ బ్యాడ్ కండిషన్‌లో ఉందా అని చెప్పినప్పుడు ఆ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. సో, ఈ విధంగా సబ్మిట్ చేస్తే రికార్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టు మనకి మెసేజ్ అనేది పాపప్ అవుతుంది. ఈ విధంగా మనమిత్ర స్టాండీస్ యొక్క ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్‌లో మనమిత్ర స్టాండీ రిసీవ్ చేసుకున్న స్టేటస్ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. అండ్ దానికి సంబంధించి యాప్ కానీ లైవ్‌లో ఉంది. డాష్‌బోర్డ్ యొక్క లింక్ డాష్‌బోర్డ్ చూసుకున్నట్టయితే ఓల్డ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యాక మనకి డాష్‌బోర్డ్ రిపోర్ట్స్‌లో స్టేటస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనమిత్ర స్టాండీస్ సెక్రటేరియట్ వైస్ ఇట్స్ ఎ ఓపెన్ డాష్‌బోర్డ్. సో, వన్స్ స్టాండీస్ యొక్క దానిపైన క్లిక్ చేయగానే రిపోర్ట్ పైన స్టాండీస్ రిసీవ్ చేసుకున్న అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ చూడొచ్చు. నాట్ రిసీవ్డ్ స్టాండీస్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ చూడొచ్చు. అండ్ ఇన్‌స్టాలేషన్ చేశారా లేదా అనే రిపోర్ట్ కానీ మనం చూడొచ్చు. వన్స్ ఇన్‌స్టాలేషన్ స్టాండీస్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ పైన చూసుకున్నట్టయితే వన్స్ సెక్రటేరియట్‌కి స్టాండీ వెళ్ళిన తర్వాత ఇన్‌స్టాలేషన్ చేశారా లేదా అనే రిపోర్ట్ అనేది మనం డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేసి డిస్ట్రిక్ట్ నుంచి మండలం, మండలం నుంచి సెక్రటేరియట్ వారీగా చూసుకోవచ్చు. థాంక్ యూ.